ఆర్టీసీ కార్మికులు ఏం తప్పు చేశారండి? తెలంగాణ ఉద్యమంలో దాదాపుగా 52 రోజుల పాటు సమ్మె చేసింది వాస్తవం కాదా? ఇదే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు వాళ్ళ యొక్క సంఖ్య 57,000 పైచీలకు వాళ్ళ సంఖ్య లేదా? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన రిక్రూట్మెంట్ లేదు, అది వాస్తవం కాదా? 15,000 మంది రిటైర్మెంట్ అయితే కనీసం దాంట్లో రిక్రూట్మెంట్ కూడా లేదు కదా. వాళ్ళను ప్రభుత్వంలో విలీనం చేస్తామని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అప్పటి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఒక జీవో ఆర్డినెన్స్ తీసుకొస్తే గవర్నర్ తమిళస్థాయి సౌందర్యరాజన్ అడ్డుపడింది వాస్తవం కదా. ఈరోజు మేము దాన్ని ఖచ్చితంగా కూడా అమలు చేస్తామంటూ కూడా పూర్తి స్థాయిలో చెప్పింది మీరు కదా. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచించండి. అరే కార్మికులు ఏం తప్పు చేశారండి? ఒకటే బెదిరింపు, ఒకటే కథ, ఒకటే లక్షణం. వాళ్ళ యొక్క 32 డిమాండ్లను వాళ్ళు నెరవేర్చే ఉంటారు. ఇప్పుడు ఏంది అంటే ఒకసారి ఆలోచించండి. మీ కాళ్ళు మొత్తం సమ్మెను అడ్డుకోకండి. పోలీసుల కాళ్ళు మొక్కిన ఆర్టీసీ కార్మికుడు జనగామ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ డిపో ఎదుట సమ్మె చేస్తున్న బందోబస్తు నడుమ ప్రైవేటు వ్యక్తులతో వాహనాలు నడిపిస్తున్న ఆర్టీసీ యాజమాన్యం డిపో నుండి ఒక్కో బస్సు బందోబస్తుకు సంబంధించి కానిస్టేబుల్ను పెట్టి మరీ నడిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకోటి ఏంటంటే మహబూబాద్ జిల్లాలో ఆర్టీసీ కార్మికులపై పోలీసులు అత్యుత్సాహం చూపెట్టారు. మీకు పోలీసులకు ఏం పనండి నాకు అర్థం కాదు. ఆర్టీసీ కార్మికులు ఏం ఉగ్రవాదులు కాదు, ఆర్టీసీ కార్మికులు ఏం దేశ ద్రోహులు కాదు. ఆర్టీసీ కార్మికులు నిజమైన తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులు, నికార్సైన తెలంగాణ వాదులు. అలాంటోళ్ళ మీద ఈరోజు విధులకు రాలేదని 21 మంది కార్మికుల మీద కేసు నమోదు చేసిల్లట. సమ్మెలో పాల్గొన్నందుకు డిపో వద్దకు వస్తున్న కార్మికులను అరెస్ట్ చేసిన పోలీసులు ఆర్టీసీ ఉద్యోగులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేయడంపై మండిపడుతున్న ఉద్యోగ సంఘాల నేతలు. ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ఒకటి నాకు అర్థం కాదు, నాకు ఇది తెలుసో లేదో, రాష్ట్ర డీజీపీ గారు ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే కనీసం 14 రోజుల సమయం తీసుకోవాలి. తెలంగాణలో ఎంత నీచంగా తయారైందంటే 5 నిమిషాలు, 2 నిమిషాలు, అర సెకండ్లో ఎఫ్ఐఆర్లు అయిపోతున్నాయి. అరే ఎంత ఘోరం అండి ఇది, ఎంత దుర్మార్గం. నిన్నటికి నిన్న కదా దొరికిల్లు, లంచాలకు మరిగిపోతే నిన్నటికి నిన్న కదా ఇద్దరు సిఐను ఎస్ఐ దొరికిల్లు ఏసీపీ రైడ్లో. లంచాలకు మరిగిపోతే 21 మంది మీద కేసు పెట్టమని ఏ రాజ్యాంగం చెప్పింది? ఏ ఆర్టికల్ చెప్పింది? ఎట్లా పెడతారు వాళ్ళ ఆర్టీసీ కంపెనీ? వాళ్ళు ఏమన్నా ఏంది బస్సులు ధ్వంసం చేసిల్లా? డిపోల వద్ద పోయి ఏమన్నా నానా బీభత్సం సృష్టించిల్లా? లేకపోతే పోలీసుల మీద బౌద్ధిక దాడులు చేసిల్లా? ప్రయాణికుల మీద బౌద్ధిక దాడులు చేసిల్లా? ప్రైవేట్ డ్రైవర్ల మీద బౌద్ధిక దాడులు చేసిరా? ఏం చేసిరని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు? అరే ఇది తెలంగాణ, ఎవడు భయపడడు. ఇంత దారుణమా ఆర్టీసీ కార్మికులు?